కొల్లాపూర్ బెనీషాకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. కొల్లాపూర్ సంస్థానాధీశుల కాలం నుంచి మొదలైన మామిడి ప్రస్థానం దశాబ్దానికి పైగా చరిత్రను మూటగట్టుకుంది. తీపి, ఆకారం, నాణ్యతలో ప్రత్యేకత కలిగిన కొల్లాపూర్ మామిడిని ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క దళారుల మోసాలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. మామిడి తోటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు పాలమూరు మామిడి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పాలమూరు మామిడికి ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు. అందులోనూ కొల్లాపూర్ మామిడికి ఎంతో ప్రత్యేకత ఉంది. శతాబ్దం క్రితం కొల్లాపూర్ సంస్థానాధీశులు ఏర్పాటు చేసిన తోటలు క్రమంగా విస్తరించాయి. తొలుత కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని రాజుగారి పెద్ద తోట, చుక్కాయిపల్లి కృష్ణ విలాస్ తోటలో మామిడి సాగును ప్రారంభించారు. క్రమంగా 500 హెక్టార్ల వరకు తోటలు విస్తరించాయి. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 15,000 మంది రైతులు మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. భూములు కౌలుకు తీసుకొని మామిడి తోటలు పండిస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నూజివీడు నుంచి సేకరించిన మామిడి మొక్కలను మామిడి తోటల పెంపకానికి అనువైన కొల్లాపూర్ ప్రాంతంలో నాటారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితుల వల్ల మంచి తీపిదనంతో కాయ పరిమాణం కూడా పెద్దగా ఉండటం, నాణ్యంగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల ప్రత్యేకత పొందింది. 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కవర్స్ మేము అన్ని ఇక్కడ చెట్లకి వేసినాము. మార్కెటింగ్ సౌలభ్యం కొరకు ఈ ప్రసాద్ సీడ్స్ వాళ్ళు, గవర్నమెంట్ కూడా దీనికి రాయితీ ఇచ్చి సప్లై చేసింది. ఈ కవర్స్ ఇవ్వడం వల్ల పండుల్లో నాణ్యత పెరుగుతుంది. తర్వాత కొంచెం ఇది చీడపీడల నుంచి మంచిగా కవర్ అవుతుంది అనేసి మంచి కవరు షైనింగ్ వస్తుంది. మంచిగా పండు 2 నెలలు మ్యాక్సిమం వేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కోతకు వచ్చేటప్పుడు ఈ కవర్స్ మొత్తం తీసేయాలి. ఒక 10 రోజుల ముందు తీసేస్తే మళ్ళీ పండుకి న్యాచురల్ రుచి అనేది వస్తుంది. ఈ తెగుళ్ళ నుంచి కూడా, ముఖ్యంగా దీని తెగుళ్ళ నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి 6 ఎకర్లో